వీళ్ళ అమర దీపం ఓపెనింగ్ రోజు మా అమరుల తల్లిదండ్రులతో చేపిస్తారేమో, మా కొడుకుల త్యాగాలు ఇండ్లు ఉన్నాయేమో అనుకున్నాం. కానీ ఆ రోజు అమరుల దీపం ఇక్కడ ఉంది, మాకు మీటింగ్ అక్కడ పెట్టిండు. మేము ఇట్లా తల్లులకు నమస్కారం పెట్టుకున్నాం, ఆ దీపంలో ఉన్నారేమో అని. కానీ ఇవాళ చూడమా ఈ అమరవీరుల దీపం అనుకున్నాము. ఇవాళ చూసే రోజు వచ్చింది. ఎందుకంటే అమరవీరులు అందరూ కూడా ఎంతోమంది అమరులు రక్తం చిందించి కాళ్ళు తలకాయలు చేతులు పలగొట్టుకొని తల్లుల కడుపు కాలితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రానికి మరి గత గవర్నమెంటు పట్టించుకోకుండా, మరి అమరవీర కుటుంబాల కానీ ఉద్యమకారుల కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా గవర్నమెంట్ నడిపింది. కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు పీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అనేవాళ్ళు, శంకరమ్మ కుటుంబానికి అన్యాయం జరిగింది, మా గవర్నమెంట్ వస్తే కంపల్సరీ శంకరమ్మ గారికి ఏదైనా న్యాయం చేస్తాని మాట తప్పని మనవ తిప్పని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ మహిళా కమిషన్ నెంబర్కి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే అమరులను గుర్తించండి, ఈరోజు అమరులను ఉద్యమకారులను గుర్తించుడు. అదే గవర్నమెంట్ అమరులను గుర్తించి ఇలాంటి పనులు చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఎందుకంటే ఆ రోజు అమరుల కుటుంబాలు లెక్కలేవు, ఉద్యమకారులు లెక్కలేరు, ఉద్యమాలు పోయినాయి, అమరులు పోయిరు. కనీసము ఎన్నో జిల్లాలు పెట్టిరు, ఎన్నో కాలేజీలు కట్టిరు. కనీసం శ్రీకాంతాచారి పేరు ఒక జిల్లాకు పెట్టమంటే ఏం చేసి వచ్చిండ్రు శ్రీకాంతాచారి అన్న నాయకులు ఉన్నారు. ఒక కాలేజీ పేరు పెట్టమన్నా ఏం చేసి వచ్చిండ్రు శ్రీకాంతాచారి త్యాగం అని అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియమ్మ గారికి మళ్ళా చేతులెత్తి దండం పెడుతున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే 1000 మంది చచ్చిపోయే వాళ్ళు. అక్కడికి స్టాప్ అయిందంటే మీరు తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది కాబట్టి అమరులు స్టాప్ అయిపోయారు. 1000 మంది తల్లిదండ్రుల కడుపు కాలింది. అందుకోసము ఇవాళ రక్తం చిందించిన తెలంగాణ రాష్ట్రంలో మరి న్యాయం చేయాలంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించిండు, మరి ఉద్యమకారులను గుర్తించిండు. సంతోషం అనిపిస్తుంది ఇవాళ, ఎందుకంటే అందరికి గుర్తింపు దొరుకుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.